అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉద్యోగుల హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదంటున్నారు హరీష్ రావు. ఉద్యోగులకి 5,500 కోట్ల సిపిఎస్ సొమ్ముదారి మళ్లించేశారు అంటున్నారు. హామీలపై ప్రశ్నిస్తే ఏసీబీని పంపుతామని సీఎం బెదిరిస్తున్నారన్నారు. ఉద్యోగుల 5 పెండింగ్ డిఏలు కూడా వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. తక్షణమే పీఆర్సీ అమలు చేసి ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి అంటున్నారు. నెల నెల ఇస్తా, మీ పాత బకాయిలన్నీ క్లియర్ చేస్తా, రిటైర్డ్ ఉద్యోగులే క్లియర్ చేస్తా, మీ పిఎఫ్ డబ్బులు కానీ ఇతర పిఆర్సీ డబ్బులు కానీ అన్ని క్లియర్ చేస్తా అన్నాడు. ఏమైంది 750 కోట్లని ఉద్యోగ సంఘాలు అడిగితే, రేపటి వరకు ఏసీబీలు వస్తారు నీ ఇంటికి, నీ మీద విజిలెన్స్ ఎంక్వైరీ పడుతుంది, బిడ్డ వీని సంగతి చూడుండ్రా, ఇదా నువ్వు చేసేది? ప్రశ్నిస్తే పగబడుతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. రాజకీయ నాయకులనే కాదు, ఉద్యోగులను కూడా పగబడుతున్న పరిస్థితి ఉన్నది. ప్రజలు అన్యాయాన్ని, అహంకారాన్ని, అరాచకాలను సహించరు. నీకు పోగాలని దగ్గర పడ్డది. ఇవాళ ఈ ప్రభుత్వంలో డిఏ అంటే జనరల్గా డియర్నెస్ అలవెన్స్, కానీ రేవంత్ రెడ్డి దానికి కొత్త డెఫినేషన్ ఇచ్చిండు. డిఏ అంటే డోంట్ ఆస్క్. ఇక ఎవరు డిఏ అడిగేదే లేదు, ఇక డోంట్ ఆస్క్ అంటుండు. ఇక అడిగితే వారి మీద పగబట్టుడే, కేసు పెట్టుడే, ఏసీబీలో దోలుడే. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 5 డిఏలు విడుదల చేయాలి. నంబర్ 2, ఉద్యోగుల పిఆర్సీ 6 నెలల్లోగా ఇస్తామన్నారు. ఇవాళ 24 నెలలు మీ ప్రభుత్వానికి దాదాపు నిండుతూ ఉన్నాయి. తక్షణమే పిఆర్సీ ప్రకటించాలని ఉద్యోగుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరిస్తామని మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోండి. ఆ సిపిఎస్ కాంట్రిబ్యూషన్ డబ్బులు ఏదైతే దారి మళ్లించిన 5,500 కోట్లు ఉన్నాయో తక్షణమే వాటిని తిరిగి సిపిఎస్ కాంట్రిబ్యూషన్కు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము.